ఆలు కర్రీస్ చేసుకోవడానికి విధానం: ఆలుగడ్డ, కోడిగుడ్డు, తాలింపుకు ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, ఒట్టిమిర్చి, వెల్లిపాయ, టమోటా, కొబ్బరి పొడి, కారము ఏంటిది, జీలకర్ర పొడి, మిరియాల పొడి, పసుపు, ధనియాల పొడి, ఉప్పు. స్టవ్ వెలిగించుకోవాలి. దాంట్లోకి ఇవన్నీ వేసుకున్న ఐటమ్స్ ఇవన్నీ. నూనె వేసుకోవాలి. నూనె ఒక 2 చెంచాలు, 2 కానీ 3 కానీ వేసుకోవచ్చు. కొంచెం నూనె ఎక్కువ పడితే టేస్ట్ ఉంటుంది. ఉల్లిగడ్డ, కరివేపాకు, ఉల్లిగడ్డ వేసుకోవాలి. కొంచెం కొత్తిమిర్చి. ఉల్లిగడ్డ ఎర్రగా అయింది. టమోటా వేసుకోవాలి. ఇప్పుడు టమోటా కొంచెం మగ్గనిచ్చుకోవాలి నూనెలో. టమాటా కొంచెం ఇట్లా మగ్గించుకోవాలా. ఇటు పక్క కోడిగుడ్లు కొంచెం నూనెలో వేయించుకోవాలి. ఎర్రగా వేయించుకుంటే బాగుంటుంది కోడిగుడ్లు. దీంట్లోకి కారం పొడి వేసుకోవాలి. కారం పొడి 3 చెంచాలు కారం పొడి. ఆలు కదా, కొంచెం కారం ఎక్కువ పట్టుకుంటుంది. ఉప్పు తగినంత. ఫస్ట్ అల్లం పేస్ట్ వేస్తుంటున్నానుకో మాడిపోతుంది, అడుగు అంటుతుంది. అందుకోసం మధ్యలో వేస్తాను అల్లం పేస్ట్. తగినంత పసుపు, తగినంత జీలకర్ర పొడి, కొద్దిగా మిరియాల పొడి, కొంచెం అల్లం పేస్ట్ మగ్గనిచ్చుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఆలుగడ్డలు వేసుకోవాలి. దీంట్లోకి ఆలుగడ్డలు, దీంట్లోకి కొంచెం బాగా మగ్గిన తర్వాత కోడిగుడ్లు మగ్గించినట్టు దీంట్లోకి వేసుకోవాలి. నూనెలో కొంచెం వేయించుంటాం కదా, అది దీంట్లోకి వేసుకోవాలి. తగినన్ని నీళ్ళు వేసుకోవాలి. బాగా ఉప్పు కారం దానికి పట్టుకుంటుంది.
కొంచెం ఉడకబెట్టాలి. ఆలులోకి ఇప్పుడు కోడిగుడ్డు వేసి పెట్టాలి. బాగా కోడిగుడ్డు బాగా ఉడికించుకోవాలి. దీంట్లో ఉప్పు కారం బాగా పట్టుకుంటారు. కొబ్బరిగా ఎల్లిపాయ మిక్సీ పట్టినది వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి. అంటే చెక్క, లవంగం, ధనియాలు అన్నీ పట్టి పెట్టుకుంటాను నేను స్టాక్ ఇంట్లో. ఇంట్లో మసాలా బయటిది కాదు. కొంచెం బాగా మగ్గనిచ్చి కొత్తిమీర వేసుకొని దించుకోవడం. ఇప్పుడు మసాలా వేసేసినాము. లాస్ట్కి కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఆలు కోడిగుడ్డు కర్రీ, రాయలసీమ కోడిగుడ్డు కర్రీ రెడీ. స్టవ్ బంద్ చేసుకోవడం.